అమెరికాలో ఇప్పుడే లేటెస్ట్గా అందింది న్యూస్ ఏంటంటే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈ సంవత్సరం ఆయన జెర్మీ పవెల్ 7 రేట్ కట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ ఉంటాయని చెప్పాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ గురించి స్టాటిస్టిక్స్ తీశాను. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ స్టడీగా ఉంది. ముఖ్యంగా బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి $51,000 దగ్గర ఆగి ఉంది, ట్రేడ్ అవుతుంది తప్ప ఎక్కువ మూమెంట్ లేదు. అటు పైకి వెళ్ళటం లేదు, ఇటు కిందకి రావటం లేదు. జస్ట్ ఒక $500,000 ఆ $50,000 అబోవ్ $50,000 అబోవ్ ట్రేడ్ అవుతుంది. $53,000కి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. $51,000 దగ్గర ఆగి ఉంది. $50,000 బ్రేక్ చేసి కిందకి రాదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే కింద 48,000 దగ్గర మంచి సపోర్ట్ ఉండటం వల్ల 50,000 బ్రేక్ చేసిన 48,000 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కనుక రాకపోవచ్చు. 50,000 అబోవే ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఎన్నాళ్ళు ఇలా ట్రేడ్ అవుద్ది అన్న పాయింట్కి వచ్చేటప్పటికి డెఫినెట్గా ఇక్కడి నుంచి బిట్ కాయిన్ హాల్వింగ్ ఏప్రిల్ 18వ తారీఖు జరగబోయే ఈవెంట్ వరకు ఇంచుమించుగా మార్కెట్ ఇక్కడే తిరుగుతుంటుంది. 53,000 55,000 దగ్గరే ఉంటుంది. ఖచ్చితంగా హాల్వింగ్ తర్వాతే మూమెంట్ వస్తుంది, మంచి మూమెంట్ వస్తుంది. హాల్వింగ్ తర్వాత $55,000 క్రాస్ చేసిందంటే $60,000, నెక్స్ట్ $75,000. ఇది బిట్ కాయిన్ బ్రేక్ ఈవెన్స్ అన్ని ఇవన్నీ క్రాస్ చేసుకుని వెళ్ళాలి. ఖచ్చితంగా చేస్తుంది, నో డౌట్ ఇన్ ఇట్. బిట్ కాయిన్ ఇప్పుడు అంత బిట్ కాయిన్ మామూలుగా ఈటీఎఫ్స్ వచ్చిన దగ్గర నుంచి విపరీతంగా ట్రేడ్ చేస్తున్నారు ఈటీఎఫ్స్లో. దానివల్ల చాలా ప్రాఫిట్స్, లాభాలు పొందుతున్నారు బిట్ కాయిన్ ఈటీఎఫ్ల వల్ల. ఇంకా కొత్త కంపెనీలు కూడా అప్లై చేస్తున్నారు, మేము కూడా ఈటీఎఫ్స్ స్టార్ట్ చేస్తామని. ఇంకా ఎస్ఈసి, అమెరికాలో ఎస్ఈసి ఇంకా డిసిషన్ ఏం చెప్పట్లేదు ఆయన. కాకపోతే త్వరలోనే ఇంకా కొన్ని కంపెనీస్ వస్తాయి. ఖచ్చితంగా బిట్ కాయిన్ ఇలాగే పైకి వెళ్తుంది తప్ప కిందకి రాదన్నది నా స్ట్రాంగ్ ఒపీనియన్. $50,000 బ్రేక్ చేయకుండా పైన ఉన్నంత వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ బ్రేక్ చేసినా ఎంతవరకు బ్రేక్ చేస్తుంది అన్నది ఒకటి చూడాలి. కొంచెం హ్యాంగ్ అవుతుంది, అటు ఇటుగా హ్యాంగ్ అవుతుంది. దాగుడు మూతలు ఆడుతుంది. ఎక్కువ పైకి మూవ్ అవటం లేదు, ఇటు కిందకి రావటం లేదు, ఆగిపోతుంది. ఇది కాక ఎథీరియం ఈటీఎఫ్ మోస్ట్ ప్రాబబుల్లీ మార్చిలో కానీ, అంటే వచ్చే నెల కానీ, మే నెలలో కానీ దానికి కూడా ఈటీఎఫ్ పెట్టుకోవడానికి, ఎథీరియం ఈటీఎఫ్ స్టార్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి అప్లై చేస్తున్నారు ఎస్ఈసి దగ్గర. ఆయన ఇప్పటి వరకు ఏమీ ఆయన అనౌన్స్ చేయలేదు. ఖచ్చితంగా అది ఈటీఎఫ్ వచ్చిందంటే ఆల్రెడీ మొన్న రీసెంట్గా చెప్పాను నేను, $3,000 టచ్ చేస్తని. $3,000 టచ్ చేసి క్రాస్ చేసి $2,900 $3,000 మధ్యలో అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా ఎథీరియం స్ట్రాంగ్ గా పైకి వెళ్తుంది, మంచి మూమెంట్ వస్తుంది. ఎథీరియం ఈటీఎఫ్ వచ్చిందంటే $3,500 $4,000 కూడా పైకి వెళ్ళిపోద్ది, మంచి పైకి వెళ్తుంది. ఎథీరియం స్ట్రాంగ్ గా ఉంది, అదొకటి చూసుకోండి. ఇది కాకుండా ఇంకో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు బిట్ కాయిన్ హాల్వింగ్ కౌంట్ డౌన్ పెడతాను, చూడండి. చిన్న క్లిప్పింగ్ చూడండి. ఇప్పుడు చూశారు కదా, ఇంకా 54 days ఉంది కౌంట్ డౌన్. చూద్దాం, అంటే ఇంకా ఆల్మోస్ట్ 2 months లెక్కేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 2 months ఉంది. ఇంకా ఈ లోపు ఎలా ఉంటుందో మార్కెట్ ఏంటి అనేది చూడాలి. జనరల్గా మార్కెట్లో మిగతా ఏ కాయిన్స్ పెద్దగా మూమెంట్ ఏం రాలేదు. ఆల్ట్ కాయిన్స్లో మ్యాటిక్ కొంచెం మూమెంట్ వచ్చింది, ఆడా కొంచెం మూమెంట్ వచ్చింది. కొంచెం చిన్న కాయిన్స్ మటు పెరుగుతున్నాయి.
జాస్మి ఒకటి పెరుగుతుంది, అది ఒకటి అబ్జర్వ్ చేసుకోండి. జాస్మి ఎందుకంటే అది ఎథీరియం ప్లాట్ఫాము. ఎథీరియంలో కాయిన్స్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. మన షిబానే పెరగట్లేదు. షిబా 850 రూపాయల దగ్గరే ఉంది. మన ఇండియన్ మనీలో 850, 860 దగ్గరే ఉంది. క్రాస్ చేయట్లేదు, ఆగుంది. మరి సిబేరియం లాంచ్ చేశారు. సిబేరియం బాగుంది. షిబా అన్ని విధాలా బాగుందని అనిపిస్తుంది. కాకపోతే మూమెంట్ రావట్లేదు. ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది ఇది అనేది చూడాలి. ఇది కాకుండా షిబా టైం పడుతుంది. హాల్వింగ్ అయిన తర్వాత పెరుగుద్ది. ఈలోపు ఏమన్నా ఒక 0 కట్ చేస్తే బాగుండు. ఒక 0 కట్ చేసి 1000 దాటితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇది షిబా పరిస్థితి. ఇంకా జనరల్ మార్కెట్లోకి వస్తే ఇప్పుడే ఒక న్యూస్ చూశాను. బిట్ కాయిన్ హాల్వింగ్ ముందు ఒక 3 ఇంపార్టెంట్ కాయిన్లు కొనుక్కోవాలి అంటున్నారు. అందులో మొట్టమొదటి కాయిన్ ఆర్డి అనే కాయిన్, అది ఇప్పుడు పెడతాను, ఇమేజ్ చూడండి. నెక్స్ట్ సాట్స్ అనే కాయిన్, ఇది కూడా బాగుందంటున్నారు. హాల్వింగ్ ముందు కొనుక్కోవాలంటున్నారు. ఇది కూడా చూడండి. ఇంకో కాయిన్ మూడీ, అది కూడా ఇమేజ్ పెడతాను చూడండి. ఈ 3 ఇమేజ్లు పెట్టాను నేను, చూడండి మీరు. ఇది కాకుండా ఒక చిన్న క్లిప్పింగ్ పెడతాను. BRC20 గురించి ఒక క్లిప్పింగ్ ఉంది. ఆ క్లిప్పింగ్ చదవండి, ఇప్పుడు పెడతాను. చదివారు కదా. ఇప్పుడు ఈ దీంట్లో ఉన్న కాయిన్స్ని మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేసి ఎట్లా ఉన్నాయి, ఏంటి, కొనుక్కోవచ్చా ఏంటి. ఎందుకంటే వాళ్ళు స్పెసిఫిక్గా ఎక్స్పర్ట్స్ అందరూ అంటున్నారు హాల్వింగ్ ముందు ఈ 3 కాయిన్స్ కొనుక్కోవటం చాలా ఎమినెంట్ అంటున్నారు. ఎమినెంట్ అంటే మంచిది అన్నది వాళ్ళ ఒపీనియన్. అది మీరు కూడా స్టడీ చేయండి. బాగా స్టడీ చేసి మీకు నచ్చితే, ఈ 3 కాయిన్స్ నచ్చితే, బాగుంటే, కొనుక్కోవచ్చు అనుకుంటే మటుకు తప్పకుండా బై చేసుకోండి. దాని తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, డాజ్ కాయిన్ ఒకటి పెరుగుతుంది, అబ్జర్వ్ చేసుకోండి. ప్రస్తుతం 7 రూపాయల 7.5 రూపాయలు అక్కడ ఉంది. ఖచ్చితంగా పైకి వెళ్తుంది. డాజ్ కాయిన్ ఒకటి చూసుకోండి. సెల్లార్ నెట్వర్క్ మటుకు నేను ఎప్పుడు సెల్లార్ నెట్వర్క్, సోలానా ఎప్పుడు చెప్తుంటాను. అలాగే సెల్లార్ నెట్వర్క్ చెప్తున్నాను. ప్రస్తుతం అది 2 రూపాయల కిందే ఉంది. ఖచ్చితంగా అది పైకి వెళ్తుంది. అది కూడా కొనిపెట్టుకోండి. జాస్మి కొనిపెట్టుకోండి. మంచి కాయిన్స్ ఇవన్నీ కూడా. జాస్మి ఓ టైంలో 4.99 సెంట్స్, ఆల్మోస్ట్ $5 అంటే 400 రూపాయలకి వెళ్ళిన కాయిన్ అది జాస్మి. ప్రస్తుతం ₹1.50. నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పినప్పుడు ₹1.20 ఉండింది. ఈ 4-5 రోజుల్లో 30 పైసలు పెరిగింది. 35 పైసలు, 40 పైసలు పెరిగింది. బాగుంది. మన వజీరెక్స్లో ఉంది, చూసుకోండి. ఈ కాయిన్స్ అన్ని ఎక్కడున్నాయి ఏంటి అని డీటెయిల్స్ అన్ని చూసుకోండి. మొత్తం అన్ని కాయిన్స్ మీకు పెడుతున్నాను, చెక్ చేసుకోండి. ఇంకా స్లోగానే ఉంటుంది మార్కెట్. ఇక్కడి నుంచి ఓహోన్ స్పీడ్ ఏమి ఉండదు, ఓహోన్ పడిపోదు. కాకపోతే గ్రాడ్యువల్గా స్లోగా పెరుగుతుంటుంది. కాకపోతే ఇప్పుడు కొంచెం అక్యుములేట్ చేసుకోవడానికి టైము. షిబా కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. ఏం పెద్ద కింద పడిపోయే పరిస్థితి లేదు, అక్యుములేట్ చేసుకోవచ్చు. సెల్లార్ నెట్వర్క్ కాయిన్ కూడా ఇప్పుడు ఇమేజ్ పెడతాను, చూసుకోండి మీరు కూడా. సెల్లార్ నెట్వర్క్, డాజ్ కాయిన్ ఇవన్నీ కూడా అక్యుములేట్ చేసుకునే టైము. సోలానా ఎప్పుడు చెప్తుంటాను, వదిలిపెట్టబాకండి. అది ప్రస్తుతం $104, 104 మధ్యలో ఉంది. 100 కింద వస్తే మటుకు ఖచ్చితంగా కొనండి. అది ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు దాంట్లో. అది 105, 115, 120 వరకు అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ గా చూశాను $150 వరకు బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సోలానా అంటున్నారు. కనుక చూసుకోండి.
అంత ఇన్వెస్ట్ చేసి కొనుక్కోగలిగిన వాళ్ళు 9,000 దగ్గర ఉంది. ఖచ్చితంగా $150 అంటే ఎంత అవుతుందో మీరే లెక్కేసుకోండి. దగ్గరగా 14-15,000కి వెళ్తుంది అంటున్నారు. చూడండి, చూసి కొనుక్కోండి. సోలానా ఒకటి మంచి కాయిన్. ఇవన్నీ ఈ కాయిన్స్ డీటెయిల్స్ అన్ని పెడుతున్నాను, కంప్లీట్ గా చూసుకోండి. మీరు కూడా అన్ని వెరిఫై చేసుకుని గూగుల్లో చెక్ చేసుకుని మీకు నచ్చితేనే కొనుక్కోండి, లేకపోతే వదిలేసేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.